తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రాతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఈ శ్లోకం ఆదిత్య హృదయంలోనిది. అది రామాయణంలో ఏ కాండలో చెప్పబడిందో మీరు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రాముడు రావణితోని యుద్ధం చేసే కన్నా ముందు అతని పరిస్థితి అంటే తన మైండ్ కొంచెం అన్ని రకాల ఆలోచనలతో ఉన్నది గమనించిన అగస్త్యుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, శ్రీరామచంద్ర ప్రభు, నీవు రావణుడితో యుద్ధం చేసే కన్నా ముందు దీనిని 3 సార్లు పారాయణం చెయ్యు అంటాడు. అదేనండి ఆదిత్య హృదయం. ఆదిత్య అంటే సూర్యుడు, హృదయం అంటే లోతు గలది అని అర్థం. అంటే ఆదిత్య హృదయం చదవడం వల్ల మన మనస్సుకి ప్రశాంతత, ఏకాంతత, మనం చెయ్యాలనుకునే పని పైన స్పష్టత చాలా డెవలప్ అవుతాయి. అందుకే అప్పుడు రామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం చేసే కన్నా ముందు ఆదిత్య హృదయాన్ని 3 సార్ల పారాయణం చేసి అప్పుడు యుద్ధం చేసి గెలిచాడు. దానికంత పవర్ ఉందన్నమాట. ఆదిత్య హృదయాన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా చదవాలో తెలియాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. అప్పటి వరకు మమ్మల్ని ఫాలో అవ్వండి.